నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. సర్వులకు శ్రేష్టమైన క్రియాయోగం చెప్పమంటాడు ఉద్ధవుడు శ్రీకృష్ణుని. అప్పుడు శ్రీకృష్ణుడు, భక్తి మార్గం చాలా సులభమైనది. జ్ఞానయోగికైనా కర్మయోగికైనా కూడా భక్తి ఆవశ్యకం. భక్తుడు తాను చేసే ప్రతి కర్మ కూడా భగవదర్చనగానే భావించాలి. భగవదర్చనలో 8 విధాలైన భగవన్మూర్తులను పూజించవచ్చు. శిల, దారు, లోహ, లేప్య, చిత్ర, సైకత, ఇంకా మనోమయంగా కానీ మణిమయంగా కానీ ఆయా ప్రతిమలలో స్వయంగా భగవానుడే ఆసీనుడే ఉన్నాడని భావించాలి. స్వామికి ఆభరణాలు అలంకరిస్తూ తన చిత్తమును సద్గుణాలతోటి అలంకరించుకోవాలి. భగవంతునికి సమర్పించే పుష్పాలు స్వయంగా కోయాలి. భగవత్స్మరణతో భగవంతునికి పూజించిన గంధ పుష్పాదులు వాసన చూసిన వాడు విశుద్ధ భక్తుడు అవుతాడు. కర్పూర నీరాజనం సమర్పించాలి. కర్పూరం వెలుగుతుంది, కానీ దేనినే మిగల్చదు కదా. అలాగే భగవంతునికి భక్తుడు బ్రతుకును నీరాజనంలా సమర్పించాలని అర్థం చేసుకుని కరుణలకు అద్దుకోవాలి. పూజానంతరం స్వామి పాదతీర్థాలు భక్తిగా సేవించాలి. ఈ పవిత్రమైన తీర్థం సర్వరోగాలు అపమృత్యువు నశింపచేస్తుంది. క్రోధరహితమైన చంచలం కాని మనసుతో చేసిన భగవదర్శనంతో భగవంతుడు సంతృప్తి చెందుతాడు అన్న భావము భక్తులలో కదలాలి. భగవంతునికి నివేదించిన స్వీకరించిన ప్రసాదం వల్ల ప్రశాంతత లభిస్తుంది అని ప్రబోధించాడు. అది మనం సంక్షిప్తంగా చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక ముందు కథలోకి వెళ్దాం. ఓ కారుణ్యపయోనిధి నాకాధారంబవగుచు నయముగబ్రోవ నాకేల ఇతర చింతలు నాకాధిప వినుత లోకనాయక కృష్ణ. శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం 28వ అధ్యాయం. పరమార్థ నిర్ణయం. శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో ఇంకా ఇలా చెప్తున్నాడు. ఓ ఉద్ధవా, ఇతరుల కర్మలను కానీ స్వభావాలను కానీ మెచ్చుకోకపోయినా పర్వాలేదు. కానీ ఎవరైతే ఎదుటివారిని నిందిస్తారో వారు శీఘ్రంగా జ్ఞానభ్రష్టులవుతారు. ఎవరైతే ఇంకొకరిని నిందించరో వారు సూర్యుడితో సమానంగా లోకాలలో విహరిస్తారు. ఈ ప్రపంచంలో ఉన్న పదార్థాలన్నీ మిథ్యారూపాలే. దృఢమైన జ్ఞానం కలిగినప్పుడు ఆ జ్ఞాని సర్వసంగ పరిత్యాగై సర్వత్రా విహరించడం యోగ్యం. ఇదంతా విని ఉద్ధవుడు, హే భగవాన్, మీరు చెప్పిన దానిని బట్టి ఆత్మ స్వయం ప్రకాశము మరియు దేహము జడము. ఇది నిజము అనుకుంటే మరి జననమరణాలు ఎవరికి ఉంటాయి అని అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. హే ఉద్ధవ, నువ్వు చెప్పినది సమంజసమే. అయినా సిద్ధాంతం ఆత్మ మరియు ఈ దేహము యొక్క అవివేక ఆశ్రయ రూపము అని చెప్తోంది. ఆత్మ యొక్క అజ్ఞాన కారణంగా ఎప్పటి వరకు దేహము, ఇంద్రియము, ప్రాణముల సంబంధం ఉంటుందో అప్పటి వరకు సంసారం మిథ్య కనుక అజ్ఞానుడికి అలా కనిపిస్తూ ఉంటుంది. విషయాల జ్ఞానం ఉన్న పురుషుడికి ఈ సంసారం వాస్తవం కాదని తెలిసినా కూడా నివృత్తి లభించదు. అజ్ఞానికి దేహాదులు అనేక అనర్థాలని కలగజేస్తాయి. అదే దేహాదికాల జ్ఞానం కలిగిన తరువాత వాటిపైన మోహం ఉండదు. శోకము, ఆనందము, భయము, కోపము, లోభము, మోహము, కామము మరియు మరణము, అహంకారము ఇవి ఆత్మకు సంబంధించిన ధర్మాలు కావు అని తెలుస్తోంది. దేహము, ఇంద్రియాలు, ప్రాణము మరియు మనస్సుల అభిమానం మధ్యలోనే ఈ ఆత్మ స్థిరంగా ఉంటుంది. కానీ ఆ ధర్మాలు ఆత్మకు సోకవు. కానీ ఆ గుణాల బంధంలో అజ్ఞాన పురుషుడు చిక్కుకుపోతాడు. మనస్సు, వాక్కు, ప్రాణము, దేహము మరియు కర్మల మధ్యలో ఈ అహంభావము లేక మమత రూపమైన సంసారము ఏదైతే ఒక ఇంద్రజాలంలా నిర్మలంగా కనిపిస్తుందో దానిని మరియు గురువును పూజించి
జ్ఞానము సంపాదించి ఆ జ్ఞానరూపమైన ఖడ్గంతో కోసేసి తృష్ణ లేకుండా ఎటువంటి సాంగత్యము లేకుండా భూమిపైన విహరించాలి. జ్ఞానము యొక్క స్వరూపము వివేకము, మరియు ఈ వివేకము వేదములు, స్వధర్మము, స్వానుభవము, గురూపదేశము మరియు తర్కము అనే సాధనలతో కలుగుతుంది. వివేకము యొక్క ఫలము ఈ సంసారము మొదలైన మరియు అంతములో ఏది ఉందో అదే మధ్యలోనూ ఉంది. దీనికంటే వేరేగా జగత్తు లేదు. ఈ జగత్తుకి కారణరూపుడు ఆ పరమాత్ముడే, అంటే నేనే, వేరేది ఏదీ లేదు అనే జ్ఞానం కలగాలి. జగత్తుకి ఆది మరియు అంతములను నేనే. దీనిలోనే నేను మధ్యకాలంలో అనేక రూపాలతో వ్యవహారాలు నడుపుతాను. ఈ ఆత్మ ఎప్పుడూ స్వయం ప్రకాశమే. ఆత్మకి జన్మ లేదు. ఇది జ్ఞానస్వరూపము. ఆత్మతో సమానమైనది ఆత్మ ఒక్కటే, మరేదీ కాదు. ఆత్మ యొక్క ప్రేరణతో మనస్సు, వాక్కు మొదలైన ఇంద్రియాలు తమ తమ పనులు నిర్వర్తిస్తాయి. ఏ భేదము లేనిది కేవలం ఆత్మ ఒక్కటే. ఆత్మలో భేదం చూడడం అనేది మనస్సు యొక్క భ్రమ మాత్రమే. యోగి చలి, వేడి మొదలైన విఘ్నాలని చంద్రుడు మరియు సూర్యులను ధ్యానం చేసి ధారణ చేసి నివృత్తి చేసుకోవాలి. వాయువుకి సంబంధించిన రోగాలు ఉత్పన్నం అయితే వాయువుని ధారణ చేయడంతో పాటు ఉచితమైన ఆసనాలతో దూరం చేసుకోవాలి. దుష్టగ్రహాలు మరియు సర్పాలు మొదలగు వాటి వల్ల విఘ్నాలు ఎదురైతే తపము, మంత్రములు మరియు ఓషధులతో నివృత్తి చేసుకోవాలి. కామక్రోధాదులతో వచ్చేటటువంటి అనేక విఘ్నాలని నా ధ్యానంతో, నా నామ సంకీర్తనంతో తప్పించుకోవాలి. దంభము, ఆత్మగౌరవము మొదలగు వాటి విఘ్నాలని యోగీశ్వరుడు సేవ చేసి మెల్లమెల్లగా నశింపజేసుకోవాలి. ఎంతోమంది యోగి పుంగవులు ఈ శరీరాన్ని అనేక ఉపాయాలతో వృద్ధాప్యము, రోగాలు మొదలైనవి లేకుండా యవ్వన అవస్థలోనే ఉండి జ్ఞానంలో నిష్ఠ లేకుండా సిద్ధులు పొందడంలోనే ఉంటారు. తమ క్షేమాన్ని కోరుకునే యోగులు, ఎందుకంటే దేహం అనిత్యం కాబట్టి ఈ శరీరాన్ని కాపాడుకోవాలి అనుకోవడం నిరర్ధకం అని తెలుసుకొని నిశ్చలమైన మనసుతో యోగాన్ని అభ్యసిస్తారు. యోగాన్ని నిరంతరం అభ్యసిస్తూ ప్రాణాయామం మొదలైన వాటి ప్రభావంతో శరీరం సమర్థమైనా కూడా నాయందే ఆసక్తులైన బుద్ధిమంతులకు, భక్తులకి సమాధి స్థితిని త్యజించి దేహసిద్ధిపైన విశ్వసించడం యోగ్యం కాదు. నా ఆశ్రయంతో ఏ యోగులు ఈ విధంగా యోగ సాధన చేస్తారో ఆ యోగులు వాంఛలు లేకుండా తమ స్వరూపాన్నే అనుభవిస్తారు మరియు విఘ్నాల వల్ల దుఃఖం రాదు వారికి. వారి స్వరూపానందంలో పరిపూర్ణులవుతారు. ఇది శ్రీమద్ భాగవతంలో ఏకాదశ స్కంధంలో 28వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి ఏకాదశ స్కంధంలోని 29వ అధ్యాయం ఉద్ధవుడు బదరికాశ్రమానికి వెళ్ళుట మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.